టీవీ7 నౌ న్యూస్. ఆదోని మండల పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో 7వ వార్డు కాలనీ వాసులు గత వారం కిందట కురిసిన వర్షపు నీరు కాలనీ వాసులకు సంబంధించిన రోడ్డు నీటి కుంటలా మారింది. కాలనీ వాసులకు రాకపోకలకు దారి ఇబ్బందికరంగా మారింది. మా కాలనీ వైపు గ్రామ సర్పంచ్ని, గ్రామ పంచాయతీ సెక్రటరీ, గ్రామ విఆర్ఓ గాని ఎవరూ మా కాలనీని పట్టించుకునే నాదుడే లేడు. అడిగితే చూస్తాం చేస్తాం అని కబుర్లు చెప్పుకుంటున్నారు అని కాలనీ వాసులు వాపోతున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకుడు ఎల్ఐసి షరీఫ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులను గ్రామ సర్పంచ్కు కనిపించడం లేదా, ఈ విషయాన్ని ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి తీసుకెళ్తామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్ఐసి షరీఫ్, నర్సయ్య, కాశీమయ్య, శ్రీనివాసులు, మూల అజీజీ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా నీళ్లు 4 అడుగుల 5 అడుగుల లోతు ఉన్నాయి. కేంద్రం నుంచి డైరెక్ట్గా నిధులు పంచాయతీకి రావడం జరుగుతుంది. ఈ నిధులు ఉన్నా కూడా ఎందుకు ఈరోజు పరుచుకోవడం లేదు? అసలు ఇంత లోతు మీద గడుసు వేయించి దాదాపు 4 లోతు ఉన్నాయి. అది గడుసు వేయండి, వేసి దాన్ని నిధులు మళ్లించండి. ఇంత అమౌంట్ ఉన్నాయి కానీ ఎందుకు చేయడం లేదు? ఒకరికి తెలుస్తుంది. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే తీసుకెళ్తాము. ఖచ్చితంగా మేము పరిష్కారం చేస్తాము ఈ గ్రామ ప్రజల కోసం. నా పేరు కె శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా మండల ప్రెసిడెంట్ బీజేపీ. తెలుసుకోవడానికి అధికారులు ఏం పట్టించుకోలేదు. అసలు మా సమస్యలు అసలు తెలుసుకోలేదు. గత వారం నుంచి ఇంటి దగ్గరే ఉన్నాము. ఎక్కడ బయటకు వెళ్ళకున్నట్లు అయిపోయింది. ఇది ఒక్కటే మాకు ఉండేది తెరువు. ఈ తెరువే క్లోజ్ అయిపోయింది మాకు. అక్కడ వచ్చే నీళ్ళన్నీ ఇక్కడ పోకున్నట్లు అడ్డం వేసినారు. దీన్ని ఇది ఎక్కడ బయటకు వెళ్ళినట్టు పరిష్కారం అయిపోయింది మాకు దీని తెరువు వల్ల. అసలు ఆటోలో మరి 15 రోజుల నుంచి ఆటోల దగ్గర మరి ఆటోలు తుడుచుకోవడానికి మరి ఆటో వాళ్ళు మరి ఇంటి దగ్గర ఉన్నారు. ఇది కొద్దిగా దీన్ని ఏమైనా పరిష్కారం చేసుకుంటే మాకు ఏదో సౌకర్యం చేసుకోవడానికి ఉంటుందని మేము అడుగుతున్నాము. దీన్ని తెలుసుకోవడానికి సర్పంచులు లేదు, అధికారులు రాలేదు. మాకేమైనా దీన్ని పరిష్కారం చేసుకుంటే అదొక దానికి బాగుంటుందని మేము అడుగుతున్నాము. లింగన్న అన్ని ఇండ్లకు రస్తాను ఇదేనే, ఇది తప్ప వేరే రస్తా లేదు మాకు. పిల్లలు పెద్దలు అంతా బయటకు వెళ్ళినట్టున్నట్లు అయిపోయింది. ఇంట్లోనే ఉండాలా. ఏమైనా బజార్కి వేయడానికి మరి లేదు. ఇక్కడ నుంచి ఇట్లా పోవాలంటేనే 4 అడుగులు లోతుంది ఇది నీళ్ళు. మాకు ఇక్కడ నీళ్లు నిలబడిపోయినాయి. ఎక్కడ రస్తా లేదు మాకు నడవడానికి. ఇదే రస్తా చేసుకొని తినేవాళ్ళు చిన్నలు పెద్దలు ఇదే రస్తాకే నడుస్తున్నారు. అందరు నిలబడిపోయారు. ఆటోలు ఈటోలు వాళ్ళు సంపాదన దాని మీదే ఉండదు. ఎట్లా పరిష్కారం చేస్తారో ఎట్లా లేదో మీకే తేలాలి. అది మార్కెట్ పోవడానికి మాకు 2 కిలోమీటర్ల దూరం నుంచి పోవాలి. అక్కడ తిరిగేసుకొని పోవాలి. ఎక్కడ పోయినా కూడా నీళ్ళ నిలబడిపోయినాయి మాకు. 30-40 ఇండ్లకు తెరువు ఇదేనే. అన్ని 40 ఇండ్లకు తెరువు ఇదే. ఎక్కడ రోడ్డు వేస్తామని చెప్పి ఎక్కడ వేయడం లేదు. ఎవరు పట్టించుకోవడం లేదు. మమ్మల్ని చూసుకుంటూ పోతారు కానీ ఎవరే కానీ ఏమీ చేయడం లేదు మాకు ఇక్కడ. కాదమ్మా, వెళ్ళి అడగలేదా మీరు? ఎవరు అడగడం లేదు. సర్పంచ్ని కానీ సర్పంచ్ లేదు, ఎవరు లేరు. అధికారులు ఎవరు లేరు. ఒకసారి అడిగినారు మీరు? మేము అడిగినాము, చూస్తామన్నారు. అంతే, చేయడం లేదు. మరి చూసుకుంటూ పోతారు. మీరు ఎట్లా ఉండాలి ఏం కథ అని కూడా మాకు ఇంటికాడికి వచ్చి విచారించుకోలేదు మమ్మల్ని. ఎట్లా నడుస్తారు మేము? రోడ్లోనే 4 అడుగుల దూరంలోనే ఉండొచ్చు. మాకే నడవకుండా ఇక్కడ చిన్న పిల్లలు అన్ని స్కూల్కి కానీ ఏమిటికైనా పోవడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. ఏం చేస్తారో మీరే పరిష్కరించండి. ఓట్ల కోసమే వస్తారు కానీ ఏం గురించి పట్టించుకోవడం లేదు మమ్మల్ని. ఇక్కడ ఓట్లు అప్పుడే వస్తారు, అడుగుతారు, పోతారు, చేస్తామంటారు. చేసినాక తెలిసినాక హ్యాండ్ ఇస్తారు మాకు. గోరంత కామాక్షి. అంటే మేము లేకపోకున్నట్లు అయిపోయినాయి. 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాన్ని దెబ్బకి మొత్తము కాలనీలంతా జలమయమైపోయినాయి. ఈ యొక్క కాలనీ అయితే 7వ వార్డులో ఈ ఇండోర్ స్టేడియం పక్కన ఇండోర్ స్టేడియము, తర్వాత ఈ కమ్యూనిటీ హాల్, తర్వాత ఈ ఇండోర్ స్టేడియం పక్కన ఉండే కాలనీ అంతా జలమయమైపోయింది. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలేకోకుండా అయిపోయింది. వాళ్ళకి అక్కడ 4 ఆటోలు పెట్టుకొని జీవనోపాధి చేస్తున్నారు. ఆ ఆటోలు కూడా బయటికి రాలేకపోకుండా అయిపోయినాయి. వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. దయచేసి సర్పంచ్ కానీ, తర్వాత విఆర్ఓ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, ఎంపీడీఓలు కానీ ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. సర్పంచ్ ఏమైనా అడిగితే నాకు సంబంధం లేదంటున్నాడు. సెక్రటరీ అయితే నేను ఇన్ఛార్జ్ చెప్పాను, నాకు సంబంధం లేదంటున్నాడు. ఎంపీడీఓ గారు అడిగితే ఆయన అందుబాటులో ఉండరు. కాబట్టి దయచేసి అధికారులంతా స్పందించి మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా
ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఈ యొక్క కాలనీకి జలమయమం లేకోకుండా ఈ నీళ్లు ఎక్కడో ఒకసారి తోడి వాళ్ళకి దారి కల్పించవలసిందిగా చామరాజ్ అనే ఆయన ఉన్నాడు. కానీ యాక్టింగ్ బస్రాజ్ యాక్టింగ్ సర్పంచ్ ఉచ్చప్ప రబ్బర్ స్టాంప్ ఉన్నట్ల నడిపేదంతా బసవరాజ్ అనే ఆయన నడుపుతున్నాడు. ఆయన ఒక కాంట్రాక్ట్ గా ఉన్నాడు కానీ సర్పంచ్ అనేవాడు బయటికి రాడు. అంత యాక్టింగ్ సర్పంచే ఉంది ఊర్లో. కాబట్టి యాక్టింగ్ సర్పంచ్ అయినా కూడా ఆయన డ్రైనేజ్ తోడిన దానికి ఇవన్నీ నీళ్ళు వచ్చినాయి. ఆ డ్రైనేజ్ సరిగా కట్టలేదు, ఊగట తోగినాడు, పంపించినాడు. దయచేసి ఆ యొక్క డ్రైనేజ్ ని కట్టి ఈ నీళ్లు కూడా డ్రైనేజ్ లో పోయేటట్ల ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్